గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ స్కేల్ 1 ఆఫీసర్స్ ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మీ అందరికి తెలిసే ఉంటుంది, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి 11th లార్జెస్ట్ రీఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అండి. ఇన్ ద వరల్డ్లోనే 11th లార్జెస్ట్ రీఇన్సూరెన్స్ కంపెనీ విత్ ద నెట్వర్క్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. దే ఆర్ లుకింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండి. దే ఆర్ లుకింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి చాలా రోజులైంది, బట్ ఈరోజు ఈ నోటిఫికేషన్ గురించి వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇంకా 2 days మనకు ఛాన్స్ ఉందండి. పీపుల్ ఎవరైనా అప్లై చేయకపోతే మాత్రం ఇంకా 2 days మనకు టైం ఉంది. రేపు ఎల్లుండి 29th ఇస్ ద లాస్ట్ డేట్ అండి. సో స్టార్ట్ అప్లయింగ్ అండి. ఇంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీ మనకు మళ్ళీ రాదు. రిక్రూట్మెంట్ ఆఫ్ స్కేల్ 1 ఆఫీసర్స్ ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. సో దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబై అండి. సో దీనికి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా అండ్ అవుట్ ఆఫ్ ఇండియా కూడా బ్రాంచెస్ ఉన్నాయి. వీలైతే వాళ్ళు మిమ్మల్ని హెడ్ ఆఫీస్లో మ్యాక్సిమం పోస్ట్ చేయొచ్చు, లేదంటే డిఫరెంట్ బ్రాంచెస్ ఇన్ ఇండియా, ఆ తర్వాత వీలైతే అబ్రాడ్ కూడా పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 11th స్టార్ట్ అయిందండి. ఈ నెల 11th స్టార్ట్ అయింది. సో 29th March ఎండ్ అవుతా ఉంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో పేమెంట్ వచ్చేసి కూడా 29th March లాస్ట్ డేట్ సార్. నెక్స్ట్ వచ్చేసి టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. టెంటేటివ్ డేట్ అంటే ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అనేది మీకు ఒక ఎగ్జామ్కి 20 days ముందు మీకు మాత్రం ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. 9th May 2021 ఈజ్ ద టెంటేటివ్ డేట్ ఫర్ ద ఎగ్జామ్. అది కూడా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో హాల్ టికెట్స్ వచ్చేసి 10 days prior టు ఎగ్జామినేషన్ మీకు అఫీషియల్ సైట్లో పెట్టడం జరుగుతుంది. అఫీషియల్ సైట్ వచ్చేసి www.gicofIndia.in పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా అవైలబుల్లో ఉంది SC, ST, OBC, PWD క్యాండిడేట్స్కి. ఆన్లైన్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ April 26th ఉంది. 26 నుంచి 29th వరకు ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి మన డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ గురించి చూద్దామండి. స్ట్రీమ్ వచ్చేసి ఫినాన్స్, చార్టెడ్ అకౌంటెంట్స్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. చార్టెడ్ అకౌంటెంట్స్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్ ఫర్ జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్, 55% ఫర్ SC, ST క్యాండిడేట్. ఇక్కడ కనుక చూసుకుంటే మాత్రం మీరు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి ఉన్నదండి. OBC క్యాండిడేట్స్కి 55% ఫర్ SC, ST క్యాండిడేట్స్కి ఉంది. సో ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా పాస్ అయి ఉండాలా అప్లై చేయాలంటే. క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ ద మెంబర్షిప్ నెంబర్ అండ్ ద సేమ్ విల్ బి వెరిఫైడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బిఫోర్ అప్లయింగ్ ఫర్ ఎగ్జామినేషన్. చార్టెడ్ అకౌంటెంట్ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలా, ఆ తర్వాత మెంబర్షిప్ నెంబర్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలా. అలా అయితేనే ఎగ్జామ్కి అలో చేస్తారు. జనరల్ అండి, జనరల్ స్ట్రీమ్లో వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి. 15 వేకెన్సీస్కి రిక్వైర్మెంట్ వచ్చేసి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎనీ డిసిప్లిన్ ఉండొచ్చు, బీటెక్ ఉండొచ్చు, బీకామ్ ఉండొచ్చు, BCA ఉండొచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా ఉండొచ్చు అండి. బట్ మినిమం వచ్చేసి మనకు 60% అనేది మ్యాండేటరీ అండి. మనకు అగ్రిగేట్ 60% అయితే మ్యాండేటరీ ఉంది జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్కి. SC, STకి మాత్రం 55% రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లీగల్ డిపార్ట్మెంట్లో కూడా మనకు 4 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. 4 వేకెన్సీస్కి వచ్చేసి డిగ్రీ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా ఉండాలండి. రికగ్నైజ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండి. అదైతే మేము చూసుకోవాలా. రికగ్నైజ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్రోల్మెంట్ యాజ్ అన్ అడ్వకేట్ విత్ మినిమమ్ ఆఫ్ 60% మార్క్స్ ఫర్ జనరల్ అండ్ OBC అండి. సేమ్ 55% ఫర్ SC, ST అండి. సో ఇన్సూరెన్స్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ ఉండి ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్కి 55% ఫర్ SC, ST క్యాండిడేట్స్ అండి. షుడ్ పాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని కూడా ఉందండి రిక్వైర్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చూసుకుంటే మనము జనరల్ వచ్చేసి 18 వేకెన్సీస్ ఉన్నాయి. SC 5 వేకెన్సీస్, ST 4 వేకెన్సీస్, OBC 14 వేకెన్సీస్, EWS 3 వేకెన్సీస్, PWD 2 వేకెన్సీస్, టోటల్ 44 వేకెన్సీస్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ అఫీషియల్ సైట్లో. సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి యాజ్ ఆన్ 1/2/2021 February 1 నాటికి 2021కి మినిమం ఏజ్ వచ్చి 21 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 30 సంవత్సరాలు దాటి ఉండకూడదండి. సో
సో నెక్స్ట్ వచ్చేసి మనం బెనిఫిట్స్ చూసుకుంటే కనుక మనకు బేసిక్ పే వచ్చేసి 32,795 అండి. బేసిక్ వచ్చేసి 32,795, అది వచ్చేసి స్టార్టింగ్ బేసిక్, అండ్ ఇట్ గోస్ ఆన్ టిల్ 62,315. ఈ గ్రేడ్లో ఉన్నప్పుడు బేసిక్ 62,315 వరకు వెళ్తుందండి. కానీ మనము ఎట్ ద రేట్ ఆఫ్ బేసిక్ 32,795 అన్ని ఎమోల్మెంట్స్ కలిపి చూసుకుంటే మనకు ఆన్ హ్యాండ్ 65,000 పర్ మంత్ అయితే రావడం జరుగుతుందండి. ప్లస్ మనకు అదర్ బెనిఫిట్స్ కూడా ఉందండి. న్యూ పెన్షన్ స్కీమ్, అలా న్యూస్ పేపర్ అలయన్స్, ఇంటర్నెట్ అలయన్స్, లీవ్ ట్రావెల్ సబ్సిడీ, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయండి, హౌస్ ఫర్నిషింగ్ అలయన్స్, హౌస్ హోల్డ్ హెల్ప్ అలయన్స్, సోడెక్సో కూపన్స్ ఇస్తారు, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కూడా ఉంటుంది, వెహికల్ అండ్ కంప్యూటర్ సబ్సిడీస్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు, కెలామిటీ, ఇలాంటి చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం జరిగింది మనకి. ఇందులో లీజ్ అకామిడేషన్ కూడా ఇవ్వడం. ప్రజెంట్ లీజ్ అకామిడేషన్ ముంబైలో మాత్రం మెట్రో సిటీలో వచ్చి 30,000 మాత్రం లీజ్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ కండిషన్స్ మనం చూసుకుంటే కనుక ఇనిషియల్గా సర్వీస్ కండిషన్స్ ఇక్కడ చూసుకుంటే ఇనిషియల్గా వీళ్ళు మాత్రం మిమ్మల్ని ముంబైలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది, క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మైండ్ అయితే మేకప్ చేసుకోవాలా, ముంబైలో పోస్టింగ్ అని చేసుకోవాలా. అండ్ ఇఫ్ రిక్వైర్డ్ దే విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ నెసెసరీ. ఇనిషియల్ పోస్టింగ్ మాత్రం కార్పొరేట్ ఆఫీస్ ముంబైలోనే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అని కూడా ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకు 200 మార్క్స్ ఉంటాయండి. రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకి మొత్తం 200 మార్క్స్ ఉంటుంది. మనకు కింద వాళ్ళు ఇచ్చారు సెంటర్స్, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి. సో ఇక్కడ సెంటర్స్ కూడా ఇచ్చారు, మీరు ఏ ప్లేస్కి చెందిన వాళ్ళైతే ఆ ప్లేస్లో సెంటర్స్ మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనము రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి వచ్చేసి పార్ట్ ఏ వచ్చేసి టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ అండి, 40 మార్క్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ దట్టు. పార్ట్ బి వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ గ్రామర్ అండ్ వెకాబులరీ, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ అండ్ టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ లిటరసీ. సో ఈచ్ రీజనింగ్కి 20 మార్క్స్ అండి. ప్లస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చి 25 మార్క్స్ ఉన్నాయి, అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చేసి 20 మార్క్స్ ఉంది, అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ లిటరసీకి 15 మార్క్స్. అది వచ్చేసి పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్. అండ్ పార్ట్ సి కనుక వస్తే డిస్క్రిప్టివ్ అండి, టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి, ఎస్సే, ప్రిసైజ్ అండ్ కాంప్రిహెన్షన్. దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ డిస్క్రిప్టివ్, దట్ టు ఇన్ కంప్యూటర్ బేస్డ్. మీరు ఎస్ఏ రేటింగ్ రాయాలి, ప్రిసైజ్ రేటింగ్, కాంప్రిహెన్సివ్ రాయాలి, అది 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి కలుపుకొని 123 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. జనరల్ స్ట్రీమ్స్కి వచ్చేసి మనం చూద్దాం. ఇప్పుడు జనరల్ స్ట్రీమ్స్ కనుక చూసుకుంటే కనుక పార్ట్ ఏ వచ్చేసి హయ్యర్ ఆర్డర్ రీజనింగ్ ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ కూడా ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయండి ఆబ్జెక్టివ్ అవి. పార్ట్ బి వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ గ్రామర్, వెకాబులరీ అండ్ టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ లిటరసీ. సేమ్ యాజ్ స్పెషలిస్ట్ ఆఫీసర్కి ఉన్నట్టే సేమ్ ఉంటున్నాయండి. 20 మార్క్స్, 25, 20, 15 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ సి డిస్క్రిప్టివ్. సేమ్ పార్ట్ సి డిస్క్రిప్టివ్ కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్కి ఎలా ఉందో అలానే ఉంది, 30 మార్క్స్. సో టోటల్ ఓవరాల్ ఇక్కడ కూడా 150 మార్క్స్ విత్ 123 క్వశ్చన్స్ అండి. ఇప్పుడు కనుక చూసుకుంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఆన్లైన్లో మనకు 60% ఉండాలండి, జనరల్ అండ్ ఓబీసీకి 50% ఫర్ ఎస్సీ ఎస్టీకి ఉండాలండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఓవరాల్ సెలెక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ టెస్ట్ అండ్ జీడీ ఇంటర్వ్యూ 60% ఫర్ జనరల్ అండ్ ఓబీసీ అండి, 50% ఫర్ ఎస్సీ ఎస్టీ అండి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ సెలెక్ట్ అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం అయితే జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ తర్వాత ఇంటర్వ్యూకి పిలవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత మీకు పోస్టింగ్ వచ్చేసి ముంబైలో కార్పొరేట్ ఆఫీస్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి వచ్చేసి మనకు బాండ్ అయితే ఉండడం జరిగిందండి. సర్వీస్ బాండ్ అయితే మనకు ఉండడం జరిగింది.
మీరు కనుక చూసుకుంటే సర్వీస్ బాండ్ వచ్చేసి గ్యారంటీ బాండ్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు వచ్చేసి పేజ్ నెంబర్ 10లో గ్యారంటీ బాండ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఆ బాండ్ వచ్చేసి మీరు జాయిన్ అయ్యే ముందు బాండ్ ఎగ్జిక్యూట్ చేయడం అవసరం ఉంటుంది. మినిమమ్ ఆఫ్ 4 years మీరు ఇక్కడ వర్క్ చేస్తామని ఇంక్లూడింగ్ ప్రొబేషన్ పీరియడ్ ఒక బాండ్ అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ బాండ్ బ్రేక్ చేసి కనుక వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు 1 year గ్రాస్ శాలరీ మాత్రం పే చేయాల్సి ఉంటుంది. సో ఇదండి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ వచ్చేసి ఇంకా 2 days ఉందండి. లాస్ట్ 2 days ప్లీజ్ అప్లై చేయండి. అప్లై చేసి అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో వ్యూవర్స్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ భరత్.